ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా తరపున ముందుగానే శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన కిచెన్లో శ్రీరామనవమి పండుగ రోజు మెయిన్గా చేసే 2 రకాల ప్రసాదం రెసిపీస్ని చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మేము ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి సింపుల్గా వడపప్పు అండ్ పానకం ఎలా చేస్తామో క్లియర్గా చూపించాను. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు రెగ్యులర్గా శ్రీరామనవమికి వడపప్పు పానకం కాకుండా ఇంకేం ప్రసాదం రెసిపీస్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఈ సమ్మర్లో పానకం తాగడం వల్ల బాడీకి చాలా చలవ చేస్తుంది, ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. ముందుగా వడపప్పు చేయడానికి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ పెసరపప్పు తీసుకొని ఇలా వాటర్ వేసుకొని 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ పప్పు నీట్గా వాష్ చేసేసుకోండి. ఇలా పప్పు కడిగిన వాటర్ అస్సలు పడేయకుండా చెట్లకు వేస్తే చెట్లు బాగా వస్తాయని విన్నాను. పెసరపప్పు ఎంత తీసుకున్నారో అంతకు డబల్ క్వాంటిటీ వాటర్ వేసుకొని మినిమం అరగంట అయినా నానబెట్టుకోండి. పప్పు నానే లోపల పానకం రెడీ చేసేద్దాం. 1 గ్లాస్ వాటర్ అంటే 250 ml వరకు వాటర్ తీసుకున్నాను. 3 లేదా 4 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు ఎలా వదిలేసారంటే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. బెల్లం కరిగే లోపల 6 నల్ల మిరియాలు 2 ఇలాచీని తీసుకొని మెత్తగా దంచి పొడి చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల్లోనే బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయింది. ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ పానకం రెడీ. పానకం మరి స్వీట్ గా తాగే వాళ్ళు ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. 30 minutes తో చూసారా పప్పు బాగా నానిపోయింది. పప్పు ఈ విధంగా పూర్తిగా నానిపోయాక పప్పు సైజ్ కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది. పెసరపప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ ని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకున్నారంటే టేస్టీ వడపప్పు రెడీ. అందరికి మాక్సిమం శ్రీరామనవమి రోజు వడపప్పు అండ్ పానకం ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. మేమైతే వడపప్పు ఇలా సింపుల్ గానే చేస్తాం. కొంతమంది నానబెట్టుకున్న పెసరపప్పు మీద బెల్లం ముక్క అండ్ కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి పెడుతుంటారు. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్ లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మన ఛానల్లో ఇంకా ఎన్నో ప్రసాదం రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. మరి ఈ వీడియోలో నేను చూపించిన సింపుల్ శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.